ఒక వ్యోమగామి అంటే అంతరిక్షంలోకి వెళ్ళిన వాడు తను ఒక మెమోయర్ రాశాడు. అతను చాలా కష్టపడి సైంటిస్ట్ అయ్యాడు. ఆ సైంటిస్ట్ అయిన క్రమంలో తనకు వేరే వాళ్ళతో కొంత ఫ్రిక్షన్ ఉండేది. అందులో ముఖ్యంగా తన బంధువే అయ్యుండి తన పక్కింటి వాడితో. వాడు సొంత ఇల్లే, వీడు సొంత ఇల్లు. పొద్దున్న నిద్ర లేచి అంతవరకు బాగానే ఉంటది. ఇట్లా బయటికి రాగానే వాడు మొహం చూసిండా దమాక్ ఖరాబ్ అవుతుంది. వాడు ఏదో అంటాడు వాడు వీడిని అనాలని కాదు, అరే దిస్ ఇస్ మై ఫకింగ్ ఫింగర్ మ్యాన్ అని వాడిది అంటాడు. వీడికి దమాక్ ఖరాబ్ అవుతుంది. ఫిబ్రి నవ్వండి గొడవలు. దాంతోపాటు వీడికి సైన్స్ అంటే ఇష్టము, అంతరిక్షం ఇష్టము, వాటి మీద ఫోకస్ చేయాలి. తర్వాత ఎక్కడెక్కడ చదువుకొని రావడం, వాడి లైఫ్ పర్మనెంట్ రెసిడెంట్ వాడు. ఈ అమ్మ వీడితో ఎట్లరా బాబు, ఇది ఫస్ట్ టైం. ఇంకోటి ఆ అంతరిక్షంలోకి వెళ్ళాలంటే వీడికి అవకాశం వస్తుంది, అంతలో చేజారిపోతుంది. ఏ రాజకీయం పనిచేయదు, అది ప్యూర్లీ ఏమంటారు నీకున్న స్కిల్ బేస్డ్. సో ఫైనల్ గా అసలు అంతరిక్షంలోకి వెళుతానా వెళ్ళనా, దాంతోపాటు ఇది మధ్యన రన్ అవుతుంది. ఇది బ్యూటీ ఏంటంటే ఆ ఇంటి దగ్గరికి పోగానే అది వాడు కనిపిస్తాడు. వాడు కనబడకపోయినా వీడు మైండ్ లో వాడిని చూస్తాడు, ఏదో అయ్యి ఉంటుంది, ఇట్లా ఏదో నడుస్తూ ఉంటుంది అని. ఏమంటారు, టామ్ అండ్ జెర్రీ లాగా. ఇప్పుడు మనుషులందరూ ఏమనుకుంటారంటే దీన్ని క్లియర్ చేసుకోవాలి మనం, త్రూ పోలీస్ కేసు కానీ, త్రూ డిస్కషన్ కానీ, త్రూ ఆర్గ్యుమెంట్ కానీ. ప్రతి ఒక్కరు ఇట్లా అనుకుంటాడు. ఇది ఎప్పటికి గొడవదు కాదు ఇది. ఎందుకంటే మన మనసులో ఉన్న మరకలు ఎప్పటికీ క్లియర్ కావు. నువ్వు ఎదుటి వ్యక్తి సారీ చెప్పినా వాడి మీద కోపం మనకు పోదు. అది ఆ ఇష్యూ అంతవరకే. మళ్ళీ టైం వస్తే మళ్ళీ అంత రేకప్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ మెమోయర్ లో తను చెప్పింది పర్ఫెక్ట్ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్. అదేంది, హఠాత్తుగా తనకు ఒకసారి అంతరిక్షంలోకి నువ్వు వెళ్ళాలని ఇస్తారు. సో అతను అంతరిక్షంలోకి వెళ్ళాలని ప్రిపేర్ అవుతాడు. అతనికి ట్రైనింగ్ గీనింగ్ అంతా ఉంటుంది. సో ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. సో ఒకనొక రోజు రాకెట్ ఇట్లా గాలి వేసినాయి. సో నవ్ హీస్ ఆఫ్ ద ఎర్త్ అనమాట, అంటే భూమికి అతీతంగా వెళ్తున్నాడు. అతను సైన్స్ తెలుసు, కానీ ఫస్ట్ టైం అతను తన కళ్ళతో చూశాడు భూమిని చిన్నగా. అట్లా ఎప్పుడైతే భూమిని ఇంత చూశాడో ఆ పక్కింటి వాడి మీద ఇంట్రెస్ట్ పోయింది వాడి. ఇంతే. అతను చెప్పినదంటే అతను నన్ను ఏమన్నాడు, అతను నాకు మిడిల్ ఫింగర్ చూపించాడా, నేను అతన్ని ఏమన్నాను, అతను నాకు సారీ చెప్పాలి, నేను చేసింది తప్పే, నేను చేసింది రైటే, ఇదంతా ఎగిరిపోయి అసలు ఈ ఇంత ఎనార్మస్ గైజాంటిక్ విశ్వంలో ఈ భూమే బఠానీ గింజంత కనిపిస్తున్నది, వాడెంత వాడనమ్మా. ఇది ఒక హఠాత్తుగా ఒక ఫీలింగ్ కలిగి అతని మీద కోపము గాని, ద్వేషము గాని, అసలు అతని మెమరీతో సహా వెళ్ళిపోయింది. అది లేదు. అది అతను భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు అది రియల్ గా తెలుసుకోవాలి కదా. అసలు అతను ఏం పట్టించుకుని ఇంటికి పోయాడు అంతే. వాడు నెక్స్ట్ ఫింగరే చూపించాడు, ఇట్లా అన్నాడు, వాడికి తెలియదు, అసలు చూడలేదు అతని వైపు. అంటే ఇది ఎందుకు చెప్తున్నంటే, మనకు ఒకరితో ఇష్యూ ఉంటే నువ్వు ఎన్నిసార్లు దాన్ని క్లియర్ చేసుకున్నా ఇష్యూ ఎప్పటికీ పోదు. సరైన సందర్భం వస్తే ఆ ఇష్యూ మళ్ళీ బయటికి ఖచ్చితంగా వస్తుంది. నువ్వు అందరి ముందు సారీ చెప్పించవచ్చు, కానీ నేను అనుకున్నట్టు సారీ చెప్పలే, ఆ బాగా అడుక్కున్నాక చెప్పిండు తీ, ఏదో అంటది నీ మైండ్. ఎప్పుడు క్లియర్ అవుతుందంటే వెన్ యూ రియలైజ్ ఒక చాలా పెద్ద స్కేల్ లోపట మన లైఫ్ ని చూసినప్పుడు అది క్లియర్ అయింది. ఇది ఎట్లాంటిదంటే తులం బంగారం పోయింది అన్నది పెద్ద ఇష్యూనే, కానీ ఆ తులం బంగారం పోయింది ఒక బంగారు గనిలను, అప్పుడు అది పెద్ద ఇష్యూ కిందకి రాదు. అంటే నథింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ 5 మంది ఉన్నాం, మన రూపాయి తీస్తుంటే జారి మోర్లు పడితే మనం దానికి మనస్తాపం చెందే అవకాశమే లేదు. ఎందుకంటే మనం సంపాదిస్తున్న దాంతోనే రూపాయి పోల్చడం వల్లనే మనకు బాధ అయితే లేదు. అదర్వైజ్ రూపాయికి ఉండే విలువ ఎప్పుడు ఉంది. ఇప్పుడు అదే మనం చిన్నపిల్లలం అనుకో, మన దగ్గర ఉండేదే పెద్ద రూపాయి, అదే పెద్దది. మనకు వేరే ఆస్తి గురించి తెలియదు, కానీ అది కోల్పోతే మొత్తం కోల్పోయినట్టు. అట్లా మన పూర్తి మనశ్శాంతిని, మన పూర్తి ఆనందాన్ని ఆ రూపాయికి తాకట్టు పెట్టినందుకే రూపాయి పోతే బాధ. నేను ఒక చిన్న కథ విన్నా. కథ కాదు, మా ఫ్రెండే పేరు చెప్తే మళ్ళీ ఫీల్ అవుతారని చెప్తలేదు. వాడు జోబులోకి వెళ్ళి రూపాయి తీస్తుంటే పడిపోయింది. సో వాడు స్కూల్కి వెళ్ళాలి, నేను పక్కనే ఉన్నా. వాడు అంటాడు, అది రూపాయి పోయిందంటే అది మోర్ల పడ్డది ఎట్లా తీసుకొస్తావు
అంటే నువ్వు బ్యాగ్ తీసుకొని వాడు అందరు దిగినాడు. దిగిన తర్వాత ముఖం పైకి పెట్టి ఎత్తుతున్నాడు. ఎవరు వస్తలేరని నేను ఊరు కాబట్టి పెద్ద ఫరక్ పడలే. ఇది ఎక్కడ ఒక కూరగాయల మార్కెట్ దగ్గర మనం ఒక పెద్ద మోరు వాడికి రూపాయి బదులు ₹2 దొరికింది. వాడికి ఆ రోజు నుంచి మోరి మీద ఇంట్రెస్ట్ పెరిగింది. వాడు ప్రతిసారి పోయినప్పుడల్లా ఒక్కసారి దిగెతుకుతా. ఒకవేళ ₹2 దొరికింది, ₹1 దొరకలే కాదు. వాడు ఏమంటాడంటే వాడి లాజిక్, ఎప్పుడు కలిసినా ఎతికితే నాకు కొత్త దొరకపోవచ్చు, నా రూపాయలు నాకు దొరుకుతుంది ఒకటి, లేదా నా రూపాయి బదులు ₹2 దొరికినట్టు ఏదైనా దొరకవచ్చు. ఎట్లా చూసుకున్నా నాకు బెనిఫిటే. నీ అబ్బా నువ్వు బెనిఫిటే కానీ నీ కంపు, నీ బట్టలు ఖరాబ్ అవుతున్నాయి, నువ్వు ఇదంతా ఆలోచిస్తలేవు. ఓన్లీ నీది రూపాయి సెంటర్కి ఆలోచిస్తున్నావు నువ్వు. వాడికి ఒక 1 year ఉన్నది ఆ మోరిని చూసినప్పుడల్లా దాంతో చిన్న లవ్ అఫైర్ అట్లా. అందుకని నేనేం చెప్పాలనుకుంటుంటే, మన పక్కింటోడి మీద కోపం, మన కుటుంబ సభ్యుల మీద కోపం ఏ ఉపయోగం లేదు. ఒకసారి లార్జ్ స్కేల్ లైఫ్ని చూసినావు అనుకో, వాడి మీద కోపం ఎందుకు ఉండదంటే వాడే లేడు కాబట్టి. నీ మనసులో ఒక వ్యక్తి లేకపోతే, ఇప్పుడు మనకి ఇప్పుడు షీ జింగ్పిన్ ఉన్నాడు, మనకేమైనా కోపం ఉందా? షీ జింగ్పిన్ మన మనసులో లేడు కాబట్టి ఆ వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి తాలూకు కోపం ఎట్లుంటది. అందుకని స్పిరిచువాలిటీ అంటే సాధన చేసి కోపాలు పోగొట్టుకోవడం కాదు. ఒక లార్జ్ స్కేల్ నీ లైఫ్ని చూస్తున్నావు. మొన్న కార్లో వచ్చినప్పుడు ఒక 2 minutes మాట్లాడుతూ బయలుదేరదు. కార్లో వచ్చినప్పుడు ఒక టాపిక్ మాట్లాడినావు అడవిలో. మనం నడుపుతా ఉన్నాడు కారు. ఇప్పుడు ఒక హఠాత్ స్ఫురణ అంటావు కదా, ఎట్లా కలుగుతుంది అది అని అడిగింది రంజిత్. బాగుంది వినడానికి, బట్ ఎట్లా కలుగుతుంది అంటే ఏమి లేదబ్బా. ఇప్పుడు నీ ఎంటిక వీక్తే నీ గుండుకున్న ఎంటిక వీకినట్ట, నీకున్న ఎంటిక వీకినట్ట? దానికి నువ్వే జవాబు చెప్పు. నువ్వు చెప్పురా. అంటే ఇప్పుడు నీకున్న ఎంటిక వీకినట్టు కాదా? బట్ అది కూడా ఉంది కదా అర్థం. అంటే నువ్వు 2 రకాలుగా తీసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే మాడకున్న ఎంటికని, తలకున్న ఎంటికని, మొత్తం బాడీకున్న ఎంటికని, ఇంకా నువ్వు బాలయ్య బాబు ఎవరిని వ్యక్తి వంశానికి ఉన్నది పీకినట్టు అవుతుంది. అంటే అది కంప్లీట్ గా అంటే అది అంటే మొత్తం కలుస్తుంది. ఇప్పుడు 4 సముద్రంలో కలిసినట్టు మొత్తం కలుసు లెక్కలోకి వస్తుంది. ఇప్పుడు నన్ను అంటవా అంటే దాని అర్థం నన్ను, మా డాడీని, మా వంశాన్ని మొత్తం అంటారు అనే ఒక లెక్క వస్తుంది కదా. అంటే మనం కన్సిడర్ చేస్తున్నాం. ఇది అందరు చేస్తున్నారు, నేను ఏదో చెప్పినందుకు కాదు. ఇప్పుడు మనోడు ఏమన్నాడు, అవును ఎండుగా వ్యక్తి నాకు మొత్తాన్ని వీకినట్టే. అట్లా నువ్వు ఒక పువ్వు పీకు, సమస్త విశ్వానికి పూచిన పువ్వు ఇది అని తెలుసుకొని పీకితే యు అండర్స్టాండ్ లైఫ్. అది ఐసోలేటెడ్ గా లేదు. అంటే నీ అవసరం గనుక ఈ సమస్త విశ్వానికి, ఇది మళ్ళీ ఫిలాసఫికల్ కాదు, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇందులో ఏం ఫిలాసఫీ ఏం లేదు. ఎంటిక నీది ఎట్లనో ఆ పువ్వు విశ్వానిది. ఆ పువ్వు పీకినప్పుడు నువ్వు జస్ట్ ఒక్క అవగాహనలో ఒకసారి పీకి చూడు. వీళ్ళైతే కారు ఎప్పుడే ఆపుదాం కాబట్టి అప్పుడు మొత్తం చిమ్మ చీకటి ఉంది, అప్పటికే దుబ్బి గుద్దింది, డోర్ లాక్ అయిపోయింది. కానీ ఆశ్చర్యం తెలుసా, మేము 4 కారు దిగి కూడా చూడలే. ఎందుకంటే ఇప్పుడు టాక్స్ అన్ని విని ఒక ఐడియా వచ్చింది. నువ్వు ఇప్పుడు ఆశ్చర్యపోయినా, ఆందోళన పడ్డా, పరిగెత్తుకొని చూసినా సొట్ట అంతే ఉంటది. రెండోది, నువ్వు ఏం చేసినా సొట్ట తీయించవలసింది. అందుకని మన దమాక్ ఖరాబ్ చేసుకోవడం ఎందుకు? కారు నడుస్తుంది, జస్ట్ డోర్ లాక్ అయిందని తెలుసుకున్నాం. అసలు మనం ఆపలే కారు. యాక్చువల్గా ఎక్కడో చాలా దూరం పోయిన తర్వాత ఆపి ఒక 5 నిమిషాలు ఇన్స్పెక్ట్ చేసి రిలాక్స్ గానే, ఆయన నన్ను నిందించలేదు, నేను ఆయన అసలు నువ్వు అనవసరంగా నీకు ఇచ్చిన కారు అంటే పడ్డది విషయం చెప్తాను. తర్వాత ఈ రోజు బ్యాడ్ డే నాకు ప్రతి ఆదివారం విట్టిన అయిపోయింది. అంటే నువ్వు నాశనం చేస్తున్నావు విషయాన్ని. మళ్ళీ అక్కడికి వస్తే ఒక విశ్వానికి పూచిన ఒక ఫ్లవర్ ని నేను తీస్తున్నాను అన్న స్ఫురణ కలిగింది అనుకో, ఎగ్జాక్ట్లీ నువ్వు కూడా అదే అని తెలిసినప్పుడు చాలా విషయాలు సర్దుమణుతాయి. కానీ ఎవరెవరైతే నేను కోపం అణుచుకోవాలని ప్రాక్టీస్ చేస్తున్నా, నేను ఐఎమ్ ప్రాక్టీసింగ్ లవ్. అది చెప్తారు కదా, 1-2 ఎంచాలి అని. చదువు రాకపోతే ఇంకొకటి, ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసి భోజనం చేస్తలేము. ఏ ప్రాక్టీస్ లేని వాళ్ళకి పెళ్లి చేస్తుంది. ఇంకా అసలు ప్రాక్టీస్ లేని వాళ్ళకి పెళ్లి చేస్తున్నారు. అసలు ప్రాక్టీస్ ఉంది, నెంబర్ 1 పర్సన్, వాడికి అసలే చేరిపోయింది.
ఇప్పుడు అనుభవం ఉందంటే నిజానికి వాడికి ఎక్కువ వాల్యూ ఉండాలి. ప్రకృతి నియమాల్లో అసలు అనుభవం లేకపోతే నీ అనుభవం నికార్సైందంట. ఇప్పుడు అతను ఏనాడు ఏమీ చేయలేదంటే అతను ఈ కెన్ ఎక్స్పీరియన్స్ నో. అట కాకుండా నేను సుఖ పెడతాను, నాకు చాలా అనుభవం ఉంది, నా 16వ ఏటి నుంచి అనుకుంటాను చేస్తున్నాను అత్తగారు, ఇది నాకు కొట్టిన పిండి అన్నారు. అసలు ఒక్కొక్క మాటకి మళ్ళీ అన్నిట్లో ఇతనికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, కార్ డ్రైవింగ్ లో అక్కడ ఎక్స్పీరియన్స్ కావాలి. చూడు మనిషే రెండు తీసుకుంటున్నాడు, రెండు వేరియేషన్ తీసుకుంటున్నాడు. దేనికి అదే ప్రకృతిపరమైన వాటికి అనుభవం అక్కర్లేదు, అది ఆల్రెడీ ఇన్బిల్ట్. అది అందుకే నువ్వు ముందు చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ వచ్చు నీకు, నువ్వు అదేం టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం అని చెప్తున్నారు. ఇప్పుడు చిన్నపిల్లాడు నిద్రపోతాడు, ఏమన్నా స్కూల్కి పోయి నిద్ర ఎట్లా పోవాలని ప్రాక్టీస్ చేసి కళ్ళు ఎట్లా పోయాలని వాడికి వచ్చేసింది, ఆల్రెడీ పడుకుని వచ్చేసింది. మనం ప్రపంచంలో ఉన్న ప్రతిదీ టైం బేస్గా ప్రాక్టీస్ చేస్తేనే మనకు అనుభవం అవుతుంది. అంటే అందుకని అనుభవం అన్నది ప్రాక్టీస్ లేకుండా చేసింది రియల్ అనుభవం, అది ఆధ్యాత్మికం. ప్రాక్టీస్ చేసేది అంతా ప్రాపంచికమే. ఇప్పుడు ఎవరెవరైతే మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తున్నారో అది ఇట్ ఇస్ ఇమ్మీడియట్ ప్రాపంచికం అయిపోయింది. అది అట్లా కాకుండా ఇప్పుడు నువ్వు ఇట్లా చూడడం వల్ల ఒక పెద్ద ఎంటిటీలో నువ్వు ఒక భాగం అని తెలుసుకోవడం వల్ల నీలో ద్వేషం పోయింది. ఇది ప్యూర్ స్పిరిచువల్ అని. అందుకని ఆ వ్యోమగామి పేరు నేను చెప్తాను మీకు. అతను ఒక చిన్న మెమోయర్ రాశాడు తన లైఫ్లో. అంటే వాట్ హీ అండర్స్టూడ్ అబౌట్ లైఫ్. అంటే మనం ఎంత పిచ్చోళ్ళలాగా బియ్యం వేస్ట్ అయిందని కుళాయి తిప్పాడని మంచేసిరా, దాన్ని తిట్టుకోవడం ఏంది? అంటే నీ ఉద్దేశము నీళ్ళని సేవ్ చేయడం అయితే నీళ్ళని సేవ్ చేస్తావు, మాటలు పడేవు. చాలా ఇళ్ళలో గొడవలు ఉంటాయి. అసలు వాడికి నీళ్ళ మీద ఇంట్రెస్ట్ లేదు, వీడు ఎప్పుడన్నా నీళ్ళు వదిలితే గొడవ పడదామని వెయిట్ చేస్తున్నాడు వాడు. యాక్చువల్లీ ఇప్పుడు అన్నం పడేస్తే చెప్పాలని వాడికి ఉంది, వాడి ఉద్దేశం వీడు అన్నం పడేస్తే వాడు గొంతు సవరించుకొని అన్నం పరబ్రహ్మ స్వరూపం అని తెలుసా, అంటే శక్తి పరబ్రహ్మ స్వరూపం అని తెలియదు. యాభై గుట్లే అన్నం మీదకు వెయిట్ చేస్తున్నావు, నువ్వు శక్తిని వెయిట్ చేస్తున్నావు. సో అట్లాంటి దుర్మార్గులు ఉంటే వాళ్ళతో కలిసి తినకండి. మీరు అన్నం పెట్టుకొని రూమ్లోకి పోయి తినండి, ప్రశాంతంగా ఉంటుంది.